శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వార ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశి ఫలితాలను ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో ఉంచుకొని మనం ఈ వారం గ్రహాల యొక్క స్థితి మన మీద ఎలాంటి ప్రభావాన్ని ఈ రాశుల మీద చూపిస్తుందో ముందుగా తెలుసుకుందాం. ఈ స్పందన గోల్డ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోదలుచుకున్న వారు కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్‌ని క్లిక్ చేయండి. ఇక ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ మేషరాశికి చెందుతారు. మరి మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కొంత రవి శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే గురువు, శుక్రుడు, శని, కేతువులు కూడా ప్రధానంగా వీళ్ళకి శుభదాయకమైనటువంటి ఫలితాలను మేషరాశి వారికి ఇస్తున్నాడు. కాబట్టి ఆర్థిక లావాదేవీలు మేషరాశి వారికి సోమ మంగళవారాల్లో కొంత మంచి ఫలితాలు ఇస్తాయి. కొన్ని పనులు నిదానంగా సాగే అవకాశం కూడా కనబడుతుంది. ఏవైతే గతంలో మొదలుపెట్టినటువంటి పనులున్నాయో అవి మాత్రం ఈ వారంలో మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి కొంత ప్రయత్నం అనేటువంటిది చెయ్యండి. మీరు వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు మీ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి మంచి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారమంతా స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం అనేటువంటిది కలుగుతుంది. మీకు వ్యాపార భాగస్వాములతో అవగాహన అనేటువంటిది కూడా చాలా చక్కగా కుదురుతుంది. కొంత ఆరోగ్య విషయంలోనే గురు, శుక్ర, శనివారాలు కొంత మీకు అలజడిగా అనిపించవచ్చు. ఉద్యోగపరంగా పెద్ద మార్పు అయితే ఈ వారంలో మీకేమీ ఉండకపోవచ్చు. కొంత వృధా ఖర్చులైతే మీకు కలిగే అవకాశం ఉంది. మాట పట్టింపు వ్యవహారాలు మిమ్మల్ని ఒకంత ఇబ్బందికి గురి చేయవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి పూనుకున్నప్పటికీ నిరుద్యోగులకు మాత్రము ఈ శనివారం నాడు ఏదైనా ఒక మంచి సంకేతం అనేటువంటిది, ఉద్యోగానికి సంబంధించి సంకేతం అనేది మీకు లభించవచ్చు. అంటే నూతన ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఆరంభం చేసుకోవాలి అనుకునే వారికి సంబంధాలు అయితే ఈ వారం వెతుక్కోవచ్చు. మరి మేషరాశి వారికి కొంత వివాహ ప్రయత్నాలు ఇక నుంచి అనుకూలించే దిశగానే సాగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మేషరాశి వారు ఈ వారం సరిపోతుంది. మరి రాజకీయ నాయకులకు కొంత మనస్తాపం కలిగించే సంఘటనలు ఈ వారంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు కొంత ఆనందదాయకంగానే ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ వారం అంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా చాలా మంచిది. మరి ఆదివారం నాడు శాకాహార నియమం పాటించడం, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేయడం కూడా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. ఇవన్నీ కూడా మన యొక్క వెబ్సైట్లో ఉన్నాయి. www.dasimiastro.com అని ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, చూడండి. ఇంకా మేషరాశి వారు కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునేవారు తమ ఇష్టదైవాన్ని ఆముదముతో ఈ వారం ఆరాధిస్తే చాలా మంచిది. ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగి శాంతి నెలకొల్పడానికి ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మిమ్మల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మీకు ఎదురయ్యే కష్టాలన్నీ ఈ వారం తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు కలుగ్గాక. శుభం. మరి వృషభ రాశి ఈ వార ఫలితాలు ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో ఉంచుకొని ఈ వారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడం అనేది జరుగుతుంది. మరి మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదములు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ ఈ వృషభ రాశికి చెందుతారు. మరి వృషభ రాశి వారికి ఈ వారం శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కొంత శుభమైనటువంటి ఫలితాలను ఈ వారం ఇవ్వబోతున్నాడు. గురువు, కేతువు, చంద్రుడు కొన్ని మంచి ఫలితాలను మాత్రం ఈ రాశి వారికి ఈ వారం కలగజేసే అవకాశం ఉన్నది. మరియు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా ఈ వారం వృషభ రాశి వారు బయటపడతారు. విద్యార్థులు విషయంలో వారి యొక్క ప్రతిభా పాఠవాలు
ఈ వారం వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఈ గురు శుక్రవారాల్లో వెలుగులోకి వస్తాయి. అనుకున్న ఆదాయం మీకు సమకూరుతుంది ఈ వారం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకైతే కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం. సంగీతం, సాహిత్యం కళాకారులకు అవకాశం కలిసి వస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఈ వారం అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వివాదాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపార పరంగా ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. పట్టుదలతో మీ బాధ్యతలను నిర్వర్తించినట్లయితే అవకాశాలు మీ తలుపు తడతాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు ఈ వారం. వ్యాపారాలను విస్తరించడంలో ఉన్నటువంటి అవరోధాలు కూడా అధిగమించే అవకాశం కనబడుతుంది. కళాకారులకు, సినిమాలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత అనుకూలత అనేటువంటిది ఈ వారం కలుగుతుంది. స్త్రీలకు చాలా బాగుంటుంది ఈ వారం. ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా మీలో సాగుతుంది. మీరు కేంద్ర బిందువుగా కూడా ఈ చర్చ నడపడం అనేది చూడవచ్చు. ఆహార వ్యవహారాల్లో కొంత క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్యం అనేటువంటిది చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు తగ్గించుకోవడం ఈ రాశి వారికి ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. కొంత ఈ వారం వృషభ రాశి వారు రామనామ స్మరణ చేయడం చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామనామ మంత్రాన్ని ఈ వారం జపిస్తే రోజుకు 108 సార్లు చాలా చక్కని ఫలితాలు ఈ వారం అంతా వృషభ రాశి వారు చూస్తారు. అలాగే మీకు వీలైనప్పుడల్లా కోతులకు కానీ, పక్షులకు కానీ మీ చేత కొన్ని గింజలు ఆహారాన్ని ఇస్తూ ఉంటే కూడా కొంత అనుకూలత అనేది మీకు ఈ వారం పెరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. వృషభ రాశి వారు ఈ వారం దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా ఉపయోగదాయకంగా ఉంటుంది. ఈ స్తోత్రాలన్నీ కూడా కింద వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. మరి వృషభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితములు కలుగుగాక. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఈ వారం కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లోని గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బాలాలను దృష్టిలో ఉంచుకొని ఈ వారం యొక్క మిథున రాశి ఫలితాలను చెప్పటం అనేది జరుగుతోంది. మరి మృగశిర నక్షత్రం 3-4 పాదములు లేదా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మరి ఈ మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, రాశిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు కొంత ఫలితాలను ప్రధానంగా కూడా నిర్దేశిస్తూ ఉన్నారు. ఒకటి చెప్పవచ్చు, రాశ్యాధిపతి రాశిలో సంచరించడం విద్యార్థులు కొంత అనుకూలంగా ఉంటుంది ఈ వారం. ఉద్యోగపరంగా సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేది ఉండకపోవచ్చు. ఒక అలజడి అంటే ఒక అసంతృప్తి ఏదో ఒకటి తెలియకుండానే మనసులో పరిపరి విధాలుగా కొంత బాధ పెడుతూ ఉండవచ్చు. గురు శుక్ర శనివారాల్లో కొంత ఉద్యోగపరంగా అధికారులు ఆదరణ కూడా లభిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయాన్ని కూడా ఈ వారం వెచ్చిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తే చాలా మంచిది. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి ఈ వారం. ఉద్యోగులకు కోరుకున్నటువంటి బదిలీలు అయితే ఈ వారం ఉండకపోవచ్చు. రాజకీయ పరంగా విశేష ఆదరణ లభించవచ్చు ఈ వారం రాజకీయ నాయకులకి. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. రావాల్సినటువంటి సొమ్ము చేతికి అందుతుంది ఈ వారం. సంతోషంగా కాలం గడిపే సమయం అని చెప్పవచ్చు మిథున రాశి వారికి ఈ వారం. వ్యాపారాల విస్తరణ చేయదలుచుకున్న వారు విస్తరణ కార్యక్రమాలను కొనసాగించవచ్చు. విద్యార్థులకు పర్వాలేదు ఈ వారం అని అనిపిస్తుంది. అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. మిథున రాశి వారు ఈ వారం కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం వల్ల లేదా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత అనేది ఈ వారం పెరుగుతుంది. ప్రతికూలత తగ్గుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి మిథున రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం శత్రుపీడ తొలగిపోవడానికి, గండాల నుంచి బయటపడడానికి, అలాగే ఆస్తి వివాదాల పరిష్కారం కావడానికి, ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల అనారోగ్య సమస్యల నుంచి, బాధల నుంచి తగ్గడానికి తెల్లు నవ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఈ వారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగే నిత్యం తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలని పొందవచ్చు. అనేక సమస్యల నుంచి కూడా ఈ తెలుపు నువ్వుల నూనె గట్టెక్కిస్తుంది. మిథున రాశి వారందరికీ ఈ వారం శుభ ఫలితములు కలుగాక. శుభం. ఇక కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వార కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షట్బలాలను దృష్టిలో ఉంచుకొని ఈ వారం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చెప్పడం అనేది జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారందరూ కూడా ఈ కర్కాటక రాశికి చెందుతారు. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం యోగదాయకంగానే ఉంటుంది. చేపట్టిన కార్యాలు సఫలమవుతాయి. మిత్రుల సహకారం అనేది లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మానసిక సంతృప్తిని ఇస్తాయి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అపార్థాలైతే మీకు ఈ వారం తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అనురాగం అనేది వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు వినోదంగా సాగుతాయి. నిజాయితీకి తగ్గ మీకు గుర్తింపు లభిస్తుంది. సంతానం తీరు కొంచెం మీకు చికాకు పెట్టినా త్వరగానే సర్దుకుంటుంది. వృధా ఖర్చులు బాగా నియంత్రిస్తే ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా మంచిది. మిత్రులు తోడుగా ఉంటారు. ఈ వారం మీ నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అన్ని వైపులా శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ వారం కొత్త వస్త్రాలను కొంటారు. తోబుట్టువుల యొక్క సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేస్తారు. తెలియని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుంటే చాలా మంచిది. ఇది మీకు చెప్పుకోదగ్గ సూచన. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకైతే ఈ వారం శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎవరికి మీరు హామీలు ఇవ్వకండి. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా ఈ వారం సాగుతాయి. కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమల రొట్టెలను వేస్తే చాలా మంచిది. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేస్తే ఈ వారం మంచి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతారు. ఇంట్లో నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపారాధన ఈ వారం చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలు తొలగి శాంతి నెలకొంటుంది. ఈ దీపారాధన చేయడం వల్ల మనలోని చెడు ఆలోచనలు దూరం చేయడమే కాకుండా అనారోగ్య పేదరికం కూడా తెరచేరకుండా ఉంటుంది. ఇక విపరీతమైనటువంటి అప్పుల బాధలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు అప్పుల బాధ తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మరి కర్కాటక రాశి వారు ఈ వారం మంచి ఫలితాల కోసం ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మరి కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా శుభ ఫలితములు కలుగ్గాక. శుభం. ఇక సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి ఈ వారం ఫలితాలు, ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఈ వారం సింహరాశి వారి యొక్క ఫలితాలు చెప్పటం అనేది జరుగుతోంది. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారు. మరి సింహరాశి వారికి కేవలం రవి మాత్రం శుభంగా ఉన్నాడు ఈ వారం. కొంత బుధుడు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు. మొత్తానికి సింహరాశి వారికి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే కేతువు, శని, రాహువు ప్రధానంగా ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఇక్కడ సింహరాశి వారికి కొత్త కార్యక్రమాలు ఏదైనా మొదలు పెడదామా అంటే ఆలోచించి మొదలు పెట్టండి. కొంత పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కూడా ఈ వారం కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాలకు మీరు హాజరవుతారు. మంచి సంస్థలో కూడా ఉద్యోగంలో చేరే అవకాశం కనబడుతోంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. జీవిత ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరే సమయం కూడా ఆసన్నమైంది. వాహనాలు, భూములు లేకపోతే కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు ఈ వారం. ఉద్యోగపరంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి ఈ వారం. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి కొత్త పదవి కనబడుతూ ఉన్నది. ఉన్నత విద్యకైతే విద్యార్థులు కొత్త వీసాలు పొందే అవకాశం కనబడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే నిరుద్యోగులకు ఈ వారం దక్కుతుంది. ఉద్యోగపరంగా పదోన్నతి అవకాశాలు ఉండకపోయినప్పటికీ కూడా ఉద్యోగపరంగా సంతృప్తికరంగానే ఉంటారు ఉద్యోగస్తులు ఈ వారం. అలాగే కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కావడం, ఆర్థిక సంబంధమైనటువంటి ప్రణాళికలు కూడా కొంత జాగ్రత్తగా చేసుకుంటే గతం కన్నా చాలా బాగుంటుంది ఈ వారం. మరి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం. సింహరాశి వారు సూర్యారాధన ఆదివారం నాడు చేయడం ఎంత శ్రేయస్కరము. అలాగే రాహుకాలంలో దీపారాధన చేసి ఆలయంలో దుర్గాదేవిని దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. సింహరాశి వారు మరింత మంచి ఫలితాల కోసం ఈ వారం అంతా
ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మరి సింహరాశి వారు ఈ ఆదిత్య హృదయం అనేది మన యొక్క వెబ్సైట్ www.dasimiastro.com అనే వెబ్సైట్‌లో ఉంది. ఆ వెబ్సైట్‌లోకి వెళ్లి చూడండి. సింహరాశి వారందరికీ ఈ వారం శుభ ఫలితములు కలుగ్గాక. శుభం. ఇక కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు ఈ కన్యా రాశికి చెందుతారు. మరి కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ గ్రహాల వల్ల అనుకూలతలు, ఏ గ్రహాల వల్ల ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకుందాం. తద్వారా కలిగేటువంటి ఫలితాలను అంచనా వేద్దాం. కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా గురువు, శుక్రుడు, శని కొంత శుభయోగాలను అందించబోతూ ఉన్నారు మీకు. కాబట్టి కన్యారాశి వారు కొంత ఈ వారంలో మంచి ఫలితాలను పొందేటువంటి ఒక ఆస్కారం అనేది అధికంగా ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. సోమ, మంగళ, బుధవారాల్లో అలాగే ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అందువల్ల కొంత ఇబ్బంది పడతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చినటువంటి అవకాశాలు కూడా మీరు వదులుకోవద్దండి. అలాగే వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఆరోగ్యం మీద వార ఆరంభంలో శ్రద్ధ పెట్టండి, చాలా మంచిది. వ్యాపారస్తులు కొత్త కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి 1కి 2 సార్లు నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కొంత అవకాశాలు మీకు తలుపు తడుతూ ఉంటాయి. నిరుద్యోగులకు వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారులు కొత్త కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి 1కి 2 సార్లు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. విద్యార్థులకైతే కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. ఇంటర్వ్యూలకు కాల్ లెటర్లు వచ్చినప్పుడు కూడా కొంత ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా వెళ్తే కన్యారాశి వారికి ఉద్యోగ యోగం అనేటువంటిది కలిగే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఎవరితో కూడా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. గ్రహచారం అనుకూలంగా లేనప్పుడు పోకడలకు వెళ్ళకండి. ఆడంబరాలకు దూరంగా ఉండండి. అహంకారాన్ని ప్రదర్శించకండి. ఇటువంటి కొన్ని సూచనలు మీరు పాటించగలిగితే కన్యారాశి వారు ఈ వారమంతా కూడా కొంత ఆనందంగా గడిపేటువంటి ఆస్కారం ఉంది. అలాగే అపోహలు విడిచిపెట్టి భార్యాపిల్లలతో కొంత ఆనందంగా విహారయాత్రలకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇది ఒక సూచన. కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు కొంత నోటి దురుసుతనం అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. మరి కన్యారాశి వారు బుధవారం నాడు మహాగణపతి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనివారం నాడు విష్ణు సహస్రనామం 3 సార్లు పారాయణం చేయండి. శివునికి అభిషేకం చేయించుకోండి. తద్వారా మీకు ధనప్రాప్తి అనేది బాగా కలుగుతుంది. మీ చేతిలో ఉన్నటువంటి ధనం అనేది వృధా కాకుండా ఉంటుంది. ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా కన్యారాశి వారు ఈ వారం మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇక కన్యారాశి వారికి ఈ వారమంతా శుభ ఫలితములు కలుగ్గాక. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలాంటి గ్రహస్థితి ఉందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు లేదా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. మరి తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ వారంగాని పరిశీలిస్తే తులలో ఉన్నటువంటి శుక్రుడు, మీనంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను తులారాశి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. తులారాశి వారు కొంత దీనివల్ల తమ జీవితంలో ఈ వారంలో దూసుకొని పోతారు. ఈ వారం ఆరంభంలో అన్ని రకాలుగా ఈ వారం మీకు కలిసి రావచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సంతృప్తి అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు అనేటువంటివి అనుబంధంగా మారవచ్చు. వ్యవహార పరిజ్ఞానంతో సమస్యల నుంచి బయటపడతారు. కొంత ధనలాభం అయితే ఉంది. అలాగే రాజకీయ నాయకులకు సభ్యత్వాల స్వీకరణ కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. వ్యాపకాలం అధికం చేసుకోండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. గురువారం నాడు వ్యాపారస్తులు సాంకేతిక పరిజ్ఞాన విషయంలో, కొంత బ్యాంకింగ్ రంగ విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. లేకపోతే ధన నష్టం కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. మీ చొరవతో కొంతమందికి మంచి జరగవచ్చు. మంచి కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మీకు మంచి జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. విహారయాత్రలు చేస్తారు ఈ వారం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. తులారాశి వారికి పెళ్లిళ్ళు అనేటువంటివి నిశ్చయం అవుతాయి ఈ వారం. కొత్త పరిచయాలతో కొంత జాగ్రత్తగా వహించండి. భూ లావాదేవీల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి.
విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయండి. ఆదాయం అన్నటువంటిది స్థిరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు అనుకూలంగా ఉంటాయి. గృహమందు, ఉద్యోగమందు కొన్ని అనుకూలమైనటువంటి మార్పులైతే మీకు సంభవించేటువంటి ఆస్కారం కనబడుతోంది. తులారాశి స్త్రీలకు మంచి కానుకలు లభించవచ్చు. ఇది తులారాశి వారికి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. మరి తులారాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే సర్ప ప్రతిమలకు ఈ వారం అభిషేకం చేయించుకోండి. గురువారం నాడు గురుదర్శనం చేయండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని కొంత సేవా దృక్పథంతో శుభ్రం చేయండి. మీ దగ్గర ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటే మీ ఊర్లో ఏదైనా దత్తక్షేత్రానికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేస్తే మీకు చాలా వరకు మీ సమస్యలన్నిటివి పరిష్కారం అవుతాయి. శ్రీ దత్త శరణమ్మ అనేటువంటి నామాన్ని రోజు జపించండి. మరి తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది దీనివల్ల. మరి తులారాశి వారు ఈ వారమంతా గోవులకు ఏదైనా ఆహార సమర్పణ చేస్తే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది మీ మీద. ఇక తులారాశి వారికి ఈ వారమంతా శుభం కలుగ్గాక. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం లేదా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది ఈ వారం అంటే, గురు శుక్ర కేతువులు 4 గ్రహాలు కూడా చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభంగా ఉన్నాయి. మరి వృశ్చిక రాశి వారికి ఒకటి మీకు చెప్పవచ్చు ఏమిటంటే, గతంలో కానటువంటి పనులు ఈ వారం పూర్తి చేసే అవకాశం చాలా వరకు కూడా ఉంది. సర్వత్రా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ వారం. మీ ఇంట్లో భవిష్యత్తులో జరిగేటువంటి ఒక శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు ఈ వారం. ఆప్తుల ప్రోత్సాహం అయితే బాగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి పనుల్లో తీరిక ఉండదు మీకు. ఆదాయానికి తగ్గట్టుగా మీకు అయితే ఈ వారం ఖర్చులు కనబడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు అనేటివి మీకు ఏమాత్రం తగదు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటిస్తే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. వ్యాపారపరంగా గురు శుక్రవారాల్లో లాభసాటి వ్యాపారం జరుగుతుంది. పాత బాకీలు కూడా మీకు ఏవైనా ఉంటే అవి వసూలవుతాయి ఈ వారం. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో శుక్ర శనివారాల్లో కూడా పాల్గొంటారు. ఇంటా బయట మీ ప్రవర్తన బట్టే మీకు సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది దొరుకుతుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. మంచి కాలంలో ప్రయాణాన్ని మొదలుపెట్టండి. గణపతిని దర్శనం చేసుకొని ప్రయాణం మొదలు పెడితే యాక్సిడెంట్ అనేటివి జరగవు. సహోద్యోగులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తే ఉద్యోగ విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. అధికారులు అండదండలు కూడా మీకు లభిస్తాయి. ప్రమోషన్ లాంటివి కూడా ఈ వారం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కొత్త పరిచయాలతో రాజకీయ నాయకులకైతే కొంత మార్పు అనేటువంటిది కూడా కలుగుతుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తారు. గృహంలో మార్పులు చేర్పులకు ఈ వారం పెద్ద అనుకూలత అనేటువంటి కూడా పెద్దగా అయితే ఏమీ లేదు. అలాగే మీ స్వయం కృపారాధం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి మీ వెంట పడతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం. కొంత అష్టమశని, అర్ధాష్టమశని దోషం వల్ల మానసిక ప్రశాంతత అయితే కాస్త మీకు ఉండకపోవచ్చు. అందుకే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గురువారం నాడు పితృదేవత అనుగ్రహం పొందటానికి గోక్షేత్రంలో గోవులకు విరివిరిగా దానాలు చేయండి. వాటికి దానా పెట్టండి, అరటిపళ్ళు పెట్టండి, సరిపోతుంది. ప్రతిరోజు శివదర్శనం చేసుకోవడం, శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీరు కళ్ళారా చూడటం వల్ల మీకు చాలా అనుకూలతలు ఈ వారం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి వారందరికీ ఈ వారం శుభ ఫలితములు కలుగ్గాక. శుభం. ఇక ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారంతా కూడా మరి ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ధనుస్సు రాశి వారు ఈ వారం శని మాత్రం శుభంగా ఉన్నాడు. మీకు కొంత బుధుడైతే అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఆలోచనలు ఊపందుకుంటాయని చెప్పవచ్చు. ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ చాలా వరకు ప్రతి పనిలోనూ అవసరం కావచ్చు. మీకు ఎంత అవిశ్రాంతంగా శ్రమిస్తే
అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారు. మీ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు ఈ వారం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటే ధనుస్సు రాశి వారికి చాలా మంచిది. పెట్టుబడుల విషయం పునరాలోచన చేస్తే చాలా మంచిది. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. తలపెట్టినటువంటి పనులు కొంత విజయవంతం కాకపోవచ్చు. ఈ వారం అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని పనులు అయితే అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆస్తి వివాదాలు అనేటువంటివి కూడా కొంతవరకు పరిష్కారం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వెలువడతాయి. పట్టుదలతో కార్యాలు చక్కబెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా కొంత మీకు మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఈ వారాంతంలో కూడా చురుగ్గా పాల్గొంటారు. సోదరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఒక సమాచారం అనేది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వారం సామరస్యంగా ఉండండి. మంగళ ఆదివారాల్లో ఇతరుల యొక్క విషయాల్లో ఎందు జోక్యం చేసుకోవడం అనేటువంటిది మీకు ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మంచిది కాదు. కుటుంబీకుల మధ్య సఖ్యత నిలబెట్టుకునే దిశగా మాట్లాడితే మాత్రం చాలా బాగుంటుంది. కొంత మౌనంగా ఉండటమే మీకు మంచి శ్రేయస్కరం అని చెప్పవచ్చు. చెప్పుకోదగ్గ సూచన అనవచ్చు. మరి ఈ రాశి స్త్రీలకు అనేక విషయాల్లో ఉన్నటువంటి సందిగ్ధ వైఖరి అనేటువంటిది ఈ వారం మీరు విడిచిపెట్టవచ్చు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుస్సు రాశి వారికి ఈ వారం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శివాలయంలో శివాభిషేకం చేయించుకోండి, లేదా శివ అభిషేకాన్ని కళ్ళారా చూడండి. నమక చమక రుద్రాలను మీకు వీలైతే చదవండి, లేకపోతే వినండి. ప్రతి గురువారం శుక్రవారం లలితా సహస్రనామం పారాయణ చేయండి. అలాగే ఏదైనా వారంలో మీకు ఇష్టమైనటువంటి రోజున పితృదేవతలకు ప్రీతిగా ఆవులకు నానబెట్టినటువంటి పెసర్లను బొబ్బర్లను తినిపించే ప్రయత్నం అయితే చేయండి. ఇక స్తోత్రనామాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్లో ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. లింక్ క్లిక్ చేసి ప్రతి స్తోత్రాన్ని కూడా మీరు అవలీలగా చూడవచ్చు. మీకు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఈశ్వరానుగ్రహం వల్ల శుభ ఫలితాలు కలుగ్గాక. శుభం. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, లేదా శ్రవణం 1, 2, 3, 4 పాదములు, లేదా ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం పరిశీలిస్తే ఈ వారం కుజుడు, గురువు, రాహువు కొంత శుభంగా ఉన్నారు. బుధుడు కూడా, శుక్రుడు కూడా కాస్త పర్వాలేదు. మరి రవి అయితే అర్ధశుభుడు అని చెప్పవచ్చు. మరి మకర రాశి వారికి కొన్ని గ్రహాలు మారటం, కొంత అనుకూలత అనేది ఈ వారం పెరుగుతోంది. తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు చేయకండి. తలపెట్టినట్టు పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ప్రయత్నం చాలా అవసరం. మీ ప్రయత్నం ఉంటేనే మీరు అనుకున్నటువంటి పనులు ఈ వారం మీరు చేసుకోగలుగుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక ఇంటర్వ్యూలు మొదలైనటువంటి కాల్ లెటర్స్ కూడా ఈ వారం అందవచ్చు. విద్యార్థులకు లక్ష్య సాధన దిశగా అడుగు వేయాలి. అంటే ఓర్పు చాలా అవసరం. విద్యార్థులకు కష్టిస్తేనే ఫలితం తగ్గుతుంది. సమర్థతకు గుర్తింపు ఉండకపోవచ్చు ఈ వారం. అలాగే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు అనేటువంటి కూడా మీకు ఈ వారం సిద్ధంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో స్నేహంగా ఉండండి, చాలా మంచిది. అధికారులతో సత్సంబంధాలు అనేటువంటి కూడా ఈ వారం బలపడతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. భూ లావాదేవీల్లో లబ్ధి అనేటువంటిది చేకూరుతుంది. ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఆచిచూచి వ్యవహారం చేయండి. అలాగే రాబడి పెరిగే ఆస్కారం కూడా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడండి. అలాగే ఆదాయం అనేటువంటిది స్థిరంగానే ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసే ఆస్కారం కూడా కనపడుతుంది. ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఇంకా తప్పదది. అలాగే కొత్త పథకాలకు ఆలోచనలు అనేటువంటివి సాగుతాయి. భాగస్వామ్య వ్యాపార విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత నిదానంగా ఉంటే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా పదవి యోగం కలగవచ్చు. అలాగే గత కాలం నుంచి కూడా అమ్ముడు పోనటువంటి ఇండ్లు, స్థలాలు కూడా ఈ వారం అమ్ముడుపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత ఈ వారం ముందు కదిలే ఆస్కారం కూడా ఉంది. ఇక మకర రాశి స్త్రీలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో బాగా ఆసక్తి చూపిస్తారు. ఈ వారం ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఫోన్లు వాడేటప్పుడు, సాంకేతిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చాలా వరకు కూడా అవసరం అది. మరి మకర రాశి వారు ఈ వారం అంతా లలితా సహస్రనామ ఆరాధన చేయటం చాలా మంచిది.
అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు సుప్రభాత పఠనంతో స్వామివారికి ప్రార్థన చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని వినటం, చదవటం, వెంకటేశ్వర సహస్రనామ పారాయణ చేయటం మీకు చాలా మంచిది, చాలా అనుకూలతలను పెంచుతుంది ఈ వారం. మరి మీకు కావాల్సినటువంటి అన్ని స్తోత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో www.dasmiastro.com వెబ్సైట్ లింక్లో లభిస్తాయి. తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడండి. మీకందరికీ ఈ వారం శుభ ఫలితం కలుగాక. శుభం. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది? ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3-4 పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు. మరి ఈ కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత మేరకు బుధుడు, శుక్రుడు అర్ధశుభుడుగా ఉన్నారు ఈ వారం. కుంభరాశి వారికి మానసిక వ్యధ, కార్యసాధన ఆటంకాలు, ఆరోగ్య విషయంలో భంగం ఈ మూడు ఈ వార ఆరంభంలో కొంత చికాకు పరచవచ్చు. రోజువారీ కార్యక్రమాలు అయితే కొంత నిర్విఘ్నంగా కొనసాగవచ్చు. కొంత ఆందోళనకరమైనటువంటి విషయం నుంచి మనస్సు తిప్పుకుంటే చాలా బాగుంటుంది మీకు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా సహోద్యోగులతో మీ ప్రవర్తన బాగాలేకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి. సలహాలు, సహాయం ఎవరి నుంచి కూడా ఆశించకండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఈ వారం, కానీ డబ్బు అయితే తప్పకుండా మీకు వస్తుంది, భయపడిన అవసరం లేదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది మిమ్మల్ని. పత్రాల్లో సవరణలు అనేటువంటి కూడా చేసే ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టకపోతే మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే పెద్దల సలహాలు పాటించండి. విద్యార్థులకు, నిరుద్యోగులు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. సంతాన విషయంలో అభివృద్ధి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా కలుగుతున్నాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం అనేటువంటిది కొంత నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఆస్తి తగాదాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. విలువైనటువంటి వస్తువులు కొంత మీ చేజారవచ్చు. ఆదాయం స్థిరంగా లేకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం వల్ల కొంత మనశ్శాంతి కరువు కావచ్చు. అందువల్ల కుంభరాశి వారు దైవారాధన ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోండి. తమలపాకు పూజలు చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణం చేయండి. అలాగే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు ఆవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. ఇలా చేస్తే కుంభరాశి వారికి ఈ వారం చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మరి మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితిని మనం పరిశీలన చేద్దాం. పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1-2-3-4 పాదములు, రేవతి 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ మీనరాశికి చెందుతారు. మరి మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం బుధుడు, రాహువు, కేతువులు, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని దోషం కావచ్చు. ఎలా ఉంటుందంటే పలకరిస్తే చికాకు, పలకరించకపోతే కోపం, ఇలా ఉంటుంది వీరి పరిస్థితి. కొంత ఓర్పు, కృషి, అప్పుల బాధలు, ఎంత డబ్బు వచ్చినా సరిపోకపోవటం ఇవన్నీ కూడా అలజడికి కారణమవుతాయి. వీళ్ళ యొక్క మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం కొంత ఇబ్బంది కలిగింపజేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా అవసరానికైతే డబ్బు మీ చేతికి అందుతూ ఉంటుంది. విమర్శలు, వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దండి. మీ కృషి తప్పకుండా ఫలిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సాధిస్తారు. సోమవారం నాడు, మంగళవారం నాడు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అలాగే మంగళవారం నాడు ఎవ్వరికీ బాధ్యతలు అప్పజెప్పకండి. చాకచక్యంగా వ్యవహరించడం చాలా వరకు కూడా మంచిది. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలయ్యే ఆస్కారం కూడా కనబడుతోంది మీకు. అలాగే శుక్ర శనివారాల్లో అనుకోని సంఘటనలు కూడా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలిగింపచేయవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ ఆలోచనలే నిలకడగా ఉండవు. గతంలో నిలిచిపోయినటువంటి పనుల్లో కూడా కదలిక వస్తుంది. ఈ వారం శ్రమకు తగినటువంటి ఫలితాలైతే పొందే ప్రయత్నం చేయండి. అలాగే కావలసినటువంటి పత్రాలు సమయానికి కనిపించకపోవడం, విలువైనటువంటి డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం వంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. డాక్యుమెంట్స్ను భద్రపరుచుకోండి లాకర్లో. నిరుద్యోగులైతే ఉద్యోగ విషయంలో తీవ్రమైనటువంటి శ్రమ అవసరం అయ్యేటట్టుగా ఉంది. ధన నష్టం కూడా కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త పడండి. మితంగా సంభాషించండి. మౌనంగా ఉండండి. అన్ని కార్యక్రమాలు మీకు అనుకూలంగానే ఉండకపోవచ్చు. ఇక మీనరాశి వారు ఈ వారం అంతా దుర్గాదేవి ఆలయ సందర్శనం చేయటం మంచిది. ప్రతిరోజు కూడా దుర్గాదేవి మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమః, అలాగే ప్రతిరోజు లలిత అష్టోత్తరంతో కుంకుమార్చన చేయించుకోవడం, వీలైతే ప్రదోషకాలంలో శివార్చన చేసుకోవడం, ప్రతిరోజు ఒక బిల్వదళం శివుడి మీద సమర్పణ చేయటం కోరుకోవటం, శనివారం నాడు నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా కొంత ఫలితాల్లో కొంత మార్పులు అనేటివి కనబడతాయి. ఇవి ప్రధానంగా
మీకు కలిగేటువంటి గ్రహస్థితి. ఇక ఈ వారమంతా ఈశ్వరానుగ్రహం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగాక. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఏదన్నా మీకు అనుమానం ఉంటే, సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోదలుచుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లింకును పరిశీలించండి. మీకందరికీ శుభ ఫలితం కలుగాక. శుభం.